ఈరోజు జర్నీ వచ్చేసి ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు కృష్ణ ఎక్స్ప్రెస్లో ట్రైన్ నెంబర్ వచ్చేసి 17406. ఆదిలాబాద్లో వచ్చేసి మనకి నైట్ 9:05కి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ టైం మార్నింగ్ వచ్చేసి 5:40కి అయితే సికింద్రాబాద్ అయితే రీచ్ అవుద్ది. తిరుపతి వచ్చేసి నైట్ 9:40కి అయితే రీచ్ అవుద్ది. దాదాపు ఈ ట్రైన్ మనకి తిరుపతి దాకా వెళ్తుంది. బట్ నేను వచ్చేసి సికింద్రాబాద్ వరకు అయితే వెళ్తున్నాను ఆదిలాబాద్ నుంచి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 or 2 నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ చూసుకుంటే దాదాపు మహారాష్ట్రలోనే ఎక్కువ దూరం అయితే ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ వరకు చెప్తున్నాను, అంత నైటే అయితే ఉంటుంది. ఆదిలాబాద్ కూడా దాదాపు మహారాష్ట్ర బోర్డర్లోనే ఉంటుంది. ఇక్కడ చాలామంది తెలుగు కన్నా ఈ మహారాష్ట్ర రీజన్ వాళ్ళే, మరత్వాడ రీజన్ వాళ్ళే ఎక్కువ అయితే ఉంటారు. అండ్ ఇక్కడ పాపులారిటీ దాదాపు ముస్లిమ్సే ఉంటారు నార్మల్ హిందూస్ కన్నా. మార్నింగ్ నేను కృష్ణ ఎక్స్ప్రెస్కి వచ్చాను, సేమ్ ఇదే ట్రైన్కి. చర్లపల్లి నుంచి అయితే వచ్చాను. సికింద్రాబాద్లో చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది. నిజామాబాద్లో మొత్తం ఖాళీ అయిపోయింది. కింద సీట్లో 1% పొడుగును ఉన్నారు. ఇంకా అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత ఖాళీ ఉందో. జనరల్లో నిజామాబాద్ తర్వాత మొత్తం ఖాళీ అయిపోయింది. అక్కడ దాకా చాలా ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. ఇదే కాదు నర్సాపూర్, నాగర్సోల్ ఉంటుంది, అది అంతే ఉంటుంది. అజంతా ఉంటుంది. నిజామాబాద్ దాకా మొత్తం ఫుల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మెల్లమెల్లగా రష్ అనేది తగ్గిపోద్ది. అండ్ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు చాలా అంటే చాలా సైలెంట్గా అండ్ క్లీన్గా ఉంటుంది. ఇక్కడ ఎందుకు సైలెంట్గా ఉంటుందంటే అనౌన్స్మెంట్ కూడా రాదు అరివల్ది. ఓన్లీ డిపార్చర్ టైంలో అనౌన్స్మెంట్ అయితే విన్నాను నేను. మార్నింగ్ 8 o'clock నుంచి ఇప్పటిదాకా ఉన్నాను. దాదాపు టైము 7 అవుతుంది. ఇంకా 2 hours అయితే ఉంది ట్రైన్కి. అండ్ ఇక్కడ నేను ఒక్కటైతే అబ్జర్వ్ చేశాను, చాలామంది వస్తున్నారు స్టేషన్లోకి. నేను ట్రైన్ కోసం అనుకున్నాను, కానీ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా మనకి అవతల వైపు వెళ్ళడానికి, స్టేషన్కి ఇటు కాకుండా అటువైపు వెళ్ళడానికి. సో వాళ్ళే ఎక్కువ మంది స్టేషన్లోకి ఎంటర్ అయ్యి అటు వెళ్తున్నారు. మధ్యలో మనకి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ తర్వాత గూడ్స్ ట్రాక్ అయితే ఉంటుంది. పిట్ లైన్ కూడా మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. సో దాని తర్వాత అటువైపు వెళ్ళడానికి ఇక్కడ చాలామంది అయితే వస్తున్నారు లోపలికి. బోర్డు చూసుకుంటే తెలుగులో ఆదిలాబాద్ అయితే రాసుంది అండ్ ఇంగ్లీష్లో ఆదిలాబాద్. అండ్ ఇక్కడ చూసుకుంటే లోకోమోటివ్ WAP7 లాలాగూడ హై ప్యాంటోగ్రాఫ్. ఈ హై ప్యాంటోగ్రాఫ్ అనేది సవై, మధుపూర్, జైపూర్ ఈ సెక్షన్లో అండ్ జైపూర్కి వెళ్ళే చాలా రూట్లలో హై ప్యాంటోగ్రాఫ్ అయితే ఉంటుంది. బట్ మన ఎలక్ట్రిఫికేషన్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కువ శాతం చెన్నై కానీ చిన్నదే ఉంటుంది ప్యాంటోగ్రాఫ్ అనేది, పెద్దగా అయితే అవ్వదు. బట్ ఈ లోకోమోటివ్ మాత్రం హై ప్యాంటోగ్రాఫ్ లోకోమోటివ్. From Adilabad to Tirupati Krishna Express has arrived on platform number 2. ఈ కోచ్ వచ్చేసి మొత్తం కొత్తగా వేసారనుకుంటా పెయింట్. ఇక్కడ మీకు GS అని రాసి ఉంటుంది. బట్ లోపలికి వెళ్ళి చూపిస్తా మీకు GS అని రాసింది. బట్ సెకండ్ సిట్టింగ్ ఏంటని. ఇలాగే మీకు 2 కోచెస్ అయితే ఉంటాయి, సెకండ్ సిట్టింగ్ కోచెస్ జనరల్లో కూడా. ఇప్పుడు వచ్చింది కదా ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 1741009 ఆదిలాబాద్ హజూర్ సాహిబ్ నాందేడ్ ఆదిలాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఒకప్పుడు కృష్ణ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉండేది, ఇప్పటికీ ఉంది. బట్ ఆ ట్రైన్ ఏంటంటే స్పెషల్ రేక్తో రన్ అవుతుంది అదే నెంబర్తో. ఎందుకంటే ఈ ట్రైన్కి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే రన్ అవుతుంది కదా, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయాయి సికింద్రాబాద్ టు ఆదిలాబాద్. బట్ ముత్కేట్ టు నాందేడ్ అయితే అవ్వలేదు, అందుకే డీజిల్ లోకోమోటివ్ అయితే కావాలి. అందుకే స్పెషల్ రేక్తో అయితే తిప్పుతున్నారు అదే నెంబర్తో ట్రైన్ని, ఇంటర్సిటీని. మ్యాక్సిమం అయితే ఎప్పుడైతే ముత్కేట్ టు నాందేడ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి, ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ని మళ్ళీ సేమ్ ఇంటర్సిటీకి అయితే తిప్పుతున్నారు. ప్రస్తుతం అయితే వెళ్ళట్లేదు ఈ ఇంటర్సిటీ అనేది, వేరే ట్రైన్తో అయితే వెళ్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు లేట్ అయితే ఇది లేట్ అవుద్ది. ఇప్పుడు మ్యాక్సిమం 8కి బయలుదేరుతుంది ఇంటర్సిటీ. బట్ ఈరోజు మనం వచ్చిందే 8కి. సో ఇలా లేట్ అయినప్పుడు లేట్ అవుద్ది. అక్కడ నుంచి మళ్ళీ 3కి ఎప్పుడు బయలుదేరుతుంది. 6:55కి అయితే ఆదిలాబాద్ అయితే రీచ్ అవ్వాలి.
సో 9కి వచ్చేసి తిరుపతికి కృష్ణ ఎక్స్ప్రెస్కి అయితే పంపిస్తారు ఈ ట్రైన్ని. సో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ రేక్ని క్యాన్సిల్ చేసి ఇదే ట్రైన్ని మళ్ళీ తిప్పుతారు ఇంకా. అండ్ మన కృష్ణ ఎక్స్ప్రెస్ కోచ్ అండ్ కాంపోజిషన్ వచ్చేసి ఇందులో మీకు 2 SLRD కోచెస్ అయితే ఉంటాయి, మొత్తం 7 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి మీకు 4 ఉంటాయి, బ్యాక్ సైడ్ 3 అయితే ఉంటాయి. ఫ్రంట్ 4లో 2 సెకండ్ క్లాస్ ఉంటాయి, నార్మల్ ట్రైన్ గోదావరి లాగా. బట్ మిగతా 2 వచ్చేసి చైర్ కార్ కోచెస్ అయితే ఉంటాయి. D1 సెకండ్ సిట్టింగ్ తెలుసు కదా మీకు, అలా అయితే ఉంటుంది. బట్ అన్రిజర్వ్డే జనరల్ కోచెస్, మొత్తం 7 అయితే ఉంటాయి జనరల్ కోచెస్. D1 to D6 వచ్చేసి మీకు సెకండ్ సీటింగ్ అయితే ఉంటుంది 6. అండ్ 3 tier వచ్చేసి మీకు 2 అయితే ఉంటాయి. C1 అయితే ఉంటుంది AC చైర్ కార్, అది వచ్చేసి మీకు 1 అయితే ఉంటుంది. అండ్ స్లీపర్ కోచెస్ వచ్చేసి 3 అయితే ఉంటుంది. ఎవరో చైన్ పుల్లింగ్ అయితే చేశారు ట్రైన్లో. కోచ్ కండిషన్ ఎలా ఉందంటే ట్రైన్ జస్ట్ ఇప్పుడే డిపార్చర్ అయింది, వెంటనే చైన్ పుల్లింగ్ అయితే చేశారు. దాదాపు ఇప్పటికి 10 minutes అవుతుంది, బట్ ఇంకా కదలలేదు ట్రైన్. అండ్ వాషింగ్ మిషన్ ఇలా అయితే ఉంది. ఇది తిరుపతిలో మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం కూడా క్లీన్ కూడా చేయలేదు. నాందేడ్ వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తారు, బట్ ఇప్పుడు నాందేడ్కి వెళ్ళట్లేదు ఈ ట్రైన్, అందుకే క్లీన్ చేయలేదు. ఆదిలాబాద్లో పెద్ద స్టాఫ్స్ ఉండరు, మెయిన్ ఏంటంటే క్లీనింగ్ స్టాఫ్స్. పది నిమిషాలు అయితే ఆగింది, దాదాపు 12 నిమిషాలు అయితే ఆగింది ఇక్కడే. ఫస్ట్ స్టాప్ వచ్చేసి 45 కిలోమీటర్స్కి కిన్వత్. ఇది వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉంటుంది. బయలుదేరడం మనకి తెలంగాణ ఆదిలాబాద్లో అయితే బయలుదేరింది. వెంటనే ఫస్ట్ స్టాప్ వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి తెలంగాణలో స్టార్ట్ అయిన తర్వాత మహారాష్ట్ర అండ్ బాసర్లో వచ్చేసి తెలంగాణలోకి అయితే ఎంటర్ అవుద్ది. మధిరా స్టేషన్ తర్వాత వచ్చేసి కొండపల్లి దగ్గర అయితే ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుద్ది. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 9:34కి 1 minute స్టాప్ 9:59కి అయితే వచ్చింది. బోర్డు అసలు అయితే కనిపించట్లేదు. చాలా అంటే చాలా ఖాళీ ఉండేది ఇక్కడ దాకా. కిన్వత్లో చాలా మంది ఎక్కారు ప్యాసింజర్స్. మొత్తం ముస్లిమ్సే ట్రావెల్ చేస్తారు ఎక్కువ శాతం, తెలుగు పీపుల్ అయితే చాలా తక్కువ. ఆదిలాబాద్ నుంచి 59 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని సెకండ్ స్టాప్ వచ్చేసి బోదాది బుజురుంగ్. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 9:45 1 minute స్టాపు 10:13కి అయితే వచ్చింది. ఈ అన్ని రైల్వే స్టేషన్లోనూ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ కాబట్టి. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది. ఇక్కడ కూడా కొంతమంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. అలాగే ఈ రైల్వే స్టేషన్స్ అన్ని మహారాష్ట్రలోకి అయితే వస్తుంది. ముత్కేడ్ తర్వాత ఉమ్రీ, ధర్మాబాద్ దాకా మొత్తం ఇవన్నీ మహారాష్ట్రలోకి అయితే వస్తాయి. ఎయిటీ9 కిలోమీటర్స్ని కవర్ చేసుకుని ఆదిలాబాద్ నుంచి థర్డ్ స్టాప్ వచ్చేసి సహస్రకుండ్. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 10:19కి 1 minute స్టాపు 10:46కి అయితే వచ్చింది.
ఆదిలాబాద్ నుంచి 104 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 4th స్టాప్ వచ్చేసి హిమాయత్ నగర్. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 10:34కి 1 మినిట్ స్టాప్, 11కి అయితే వచ్చింది, 26 మినిట్స్ డిలే అయితే వచ్చింది. ఈ సెక్షన్లో మనకి ఆదిలాబాద్ నుంచి నాందేడ్ ముత్కేడ్ వరకు పెద్ద రైల్వే స్టేషన్స్ వచ్చేసి హిమాయత్ నగర్ అండ్ సహస్రాకుండ్, కిన్వత్, ఇవే అనమాట 3 రైల్వే స్టేషన్స్. ఎక్కువ ట్రైన్స్ అయితే ఆగుతూ ఉంటాయి ఇక్కడ ఆదిలాబాద్ టు ముత్కేడ్ నాందేడ్ నుంచి. ఆదిలాబాద్ నుంచి 141 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 5th స్టాప్ వచ్చేసి భోకర్. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 11:10కి 1 మినిట్ స్టాపు, 11:34కి అయితే వచ్చింది, 24 మినిట్స్ డిలే అయితే వచ్చింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ముత్కేడు. అక్కడికి మనకి ఎర్లీగానే వెళ్ళిపోద్ది ఎందుకంటే స్లాట్ టైం అయితే ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి 162 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 6th స్టాప్ వచ్చేసి ముత్కేడ్ జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి MUE. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ముత్కేడ్ జంక్షన్కి రావాల్సిన టైం వచ్చేసి 12:05కి 20 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. 8 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చింది. చెప్పా కదా భోకర్లో ఈ స్లాట్ టైం అయితే ఉంటుంది, ముందుగానే వస్తుంది. ఇక్కడికి జస్ట్ 10 మినిట్స్ బిఫోర్ అయితే వస్తుంది. ఎప్పుడు కొంచెం లేట్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అజంతా ఎక్స్ప్రెస్ వస్తుంది కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్ళేది, సో దాన్ని తీసుకుని ఉంటే ఇది లేట్ అయిపోయేది. సో అలా అయితే ఉంటుంది. అండ్ ఈ ముత్కేడ్ జంక్షన్ వచ్చేసి మనకి ఒక లైన్ నాందేడ్ అయితే వెళ్తుంది, సికింద్రాబాద్ అండ్ ఆదిలాబాద్ మన వచ్చిన లైన్, అందుకే ఇది ఒక జంక్షన్ పాయింట్. ఈ ఆదిలాబాదు ముత్కేడ్ ఈ సెక్షన్లో మనకి అంతా మ్యాక్సిమం అయితే ఈ చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందులో మెయిన్ రైల్వే స్టేషన్స్ మనకి హిమాయత్ నగర్ అండ్ కిన్వత్, సహస్రకుండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆ లైన్ అలాగా ఆదిలాబాద్ తర్వాత పెద్ద రైల్వే స్టేషన్ వచ్చేసి నాందేడ్ తర్వాత ఆదిలాబాద్ అండ్ నాగ్పూర్ అయితే వెళ్తుంది. ఈ రూట్ అంతా మనకి నాందేడ్ నాగ్పూర్ లైన్ అని అంటారు. అండ్ మన ముత్కేడ్ జంక్షన్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది హజూర్ సాహిబ్ నాందేడ్. అక్కడ మనకి మరత్వాడ రీజన్లోనే పెద్ద సిటీ అండ్ మరత్వాడ రీజన్లోనే పెద్ద రైల్వే స్టేషన్ వచ్చేసి నాందేడ్ రైల్వే స్టేషన్. అండ్ నాందేడ్ రైల్వే స్టేషన్ మనకి ఎందుకు అంత పెద్ద ఇదంటే మనకి గురు నానా సాహెబ్ అయితే మందిర్ అయితే ఉంటుంది అక్కడ. సో అది మనకి పెద్దదనమాట. అమృత్సర్ తర్వాత ఇక్కడికి డైరెక్ట్ అమృత్సర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, అలాగే అమృత్సర్ హజూర్ సాహిబ్ నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. సో కనెక్టివిటీ అనమాట ఈ 2 మందిర్కి. ఇంకో మందిర్ వచ్చేసి మనకి పాట్నాలో అయితే ఉంటుంది. ముత్కేడ్ రైల్వే స్టేషన్ అయితే ఇలా అయితే ఉంటుంది మీకు చూడడానికి. అండ్ టైం కూడా 12:15 అయితే అవుతుంది. ఇంకా పడుకుని పోతాను వెళ్ళి. బట్ నేను ఏమనుకున్నానంటే అసలు ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు చిన్న చిన్న రైల్వే స్టేషన్ కవర్ చేద్దామని, కిన్వత్, హిమాయత్ నగర్ కానీ లైక్ భోకారు ఇలాంటి రైల్వే స్టేషన్ కవర్ చేద్దాం అనుకున్నాను. ముత్కేడ్ అసలు అనుకోలేదు, బట్ లాస్ట్కి ముత్కేడ్ అయితే అయిపోయింది. ఇంకా సో ఇక్కడతో అయితే పడుకుని పోతాను. ఇక్కడ 20 మినిట్స్ స్టాప్ ఎందుకంటే లోకో రివర్సల్ అయితే ఉంటుంది. అండ్ సికింద్రాబాద్ జంక్షన్లో కూడా లోకో రివర్సల్ ఉంటుంది ఈ ట్రైన్కి. The next morning. ట్రైన్ సికింద్రాబాద్కి 12 మినిట్స్ లేట్ అయితే వచ్చింది. 5:40కి రావాల్సింది 5:52కి అయితే వచ్చింది. దాదాపు అవుటర్లోనే చాలాసేపు అయితే ఆపేశాడు. గౌతమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది కాజీపేట్ లైన్ నుంచి. దాన్ని తీసుకున్న తర్వాత అయితే మమ్మల్ని అయితే తీసుకున్నాడు. సికింద్రాబాద్లో 40 మినిట్స్ అయితే ఆగింది. లోకో రివర్సల్ అయితే ఉంటుంది కృష్ణా ఎక్స్ప్రెస్కి ముత్కేడ్ అలాగే సికింద్రాబాద్ జంక్షన్లో. సో అందుకని చాలాసేపు అయితే ఆగింది. అలాగే సికింద్రాబాద్ తర్వాత నేను జనగాం వరకు రికార్డ్ చేయలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. జనరల్లో వచ్చా కాబట్టి ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా మీకు నార్మల్గానే ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి అయితే ఫుల్ రష్ ఉంటుంది. చిన్న చిన్న రైల్వే స్టేషన్లో కూడా ఆగుద్ది కాబట్టి, యాదాద్రి ఇలాంటి రైల్వే స్టేషన్లో కూడా ఆగుద్ది. నేను జనరల్ కోచ్లో వచ్చా కాబట్టి మీకు తిరుపతి నుంచి వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం క్లీన్ ఉంటుందని. బట్ ఆదిలాబాద్ నుంచి అయితే చూపించా కదా నిన్న రాత్రి, ఇది ఏమీ లేదు. సో స్టాఫ్ అయితే అసలు క్లీన్ చేయలేదు. మ్యాక్సిమం అక్కడ ఉండరు అనుకుంటున్నా, ఎందుకంటే నాందేడ్ ఇంటర్సిటీ వెళ్ళినప్పుడు అక్కడైతే స్టాఫ్ ఉంటారు, వాళ్ళు క్లీన్ చేస్తారు, క్లీనింగ్ స్టాఫ్ వాళ్ళు. బట్ ఆదిలాబాద్లో చిన్న రైల్వే స్టేషన్ కాబట్టి అక్కడ ఎవరు ఉండరని అనుకుంటున్నాను. సో అందుకే క్లీన్ చేయలేదేమో. సో ఇదైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను మీ ప్రసాద్ ది ట్రైన్ బ్లాగర్. బాయ్ గైస్.
ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ అయితే వచ్చింది. అలాగే ఇటువైపు చూసుకుంటే తిరుపతి సికింద్రాబాద్ స్పెషల్ ఏసీ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. దాదాపు 2 hours 55 minutes లేట్ అయితే ఉంది. ఇదే మనకి తిరుపతి జమ్మూ తావి హంసఫర్గా అయితే వెళ్తుంది. Gracias.